చలో ఈ పెప్సీ తాగేసి మనం టెంట్ అయితే తీసుకుందాం రైట్. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ట్రిప్ డే 2. ఇక్కడ నుంచి ఢిల్లీ మెట్రో స్టేషన్ నుంచి క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. మనం కార్ తీసుకోవాలి. అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ మనం అయితే 14 కిలోమీటర్స్ దూరం అయితే ఉన్నాం. అక్కడ నుంచి మనం బుక్ చేసుకున్న కార్ అయితే తీసుకొని ట్రిప్ అయితే స్టార్ట్ చేయబోతుంది. ఇక ఢిల్లీలో మన కార్ అయితే నోయిడా సిటీలో ఉంది. నోయిడా సిటీ అంటే సేమ్ మన హైటెక్ సిటీ లానే ఉంది. అక్కడికి వెళ్ళి కార్ పికప్ చేసుకొని అయితే మనం స్టార్ట్ చేద్దాం. ఫైనల్లీ మన కార్ దగ్గర అయితే వచ్చేసాం. ఇదే మన కారు వ్యాగనర్ అయితే తీసుకున్నాం మనం, బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ మన ఇంకోటి ఏదంటే మనకి వేరే కార్స్ అయితే సెర్చ్ చేస్తాం, దొరకలేవు టైంకి. సో ఏదో కార్ అని తీసుకొని వెళ్ళిపోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాం. ఇక్కడ షాపింగ్ చేస్తున్నాం చిన్నవి. ఇక బయట పోయి మనం అనుకునే మనం అనుకున్నాం అనుకో, మనకి ఇక్కడ ఫుడ్ అస్సలు నచ్చలేవు. ఇక కాంప్రమైజ్ కాము కాబట్టి మనమే సిలిండర్ కొనుక్కున్నాం. చిన్న సిలిండర్ ఫుడ్ అయితే సెట్ చేస్తాం. ఒకటి 500 పెట్టి ఫుడ్ కొనుక్కున్నాం. ఇది ఒకటి తీసుకున్నాం. చిన్నగా అంటే మ్యాగీ చేసుకున్నానికి దాని దీన్ని కొనుక్కున్నాం, అంతే, ఏం లేదు. అట్లా నాన్ స్టాప్ మనం ఢిల్లీ నుంచి కొట్టిన తర్వాత పంజాబ్లో అయితే ఒక ప్లేస్ చూసుకొని అయితే అయినాం. ఇక్కడ కూడా మనం లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం. ఇక తినకపోతే మాత్రం ఈ ఎండాకాలం ఘోరం కొడుతున్నాయి ఇక పంజాబ్లో. సో ఇక్కడ నుంచి మనం ప్రిపేర్ చేసుకొని తిని మళ్ళీ స్టార్ట్ అవుతాం కాబోతున్నాం. ఇక ఎండ్ ఎక్కడ కొడుతున్నా కూడా తెలియదు బండి అయితే. మనకి ట్రావెలింగ్ ఎంత ఇంపార్టెంట్, ఫుడ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఫుడ్ ఇలా లేకపోతే మాత్రం ఒక్కొక్క బిత్తిరేపు చూసుకుంటాం. మనం మూడు ఉండదు, అసలు ట్రావెలింగ్ చేస్తున్నాం మూడు ఉండదు. సో అందుకే మంచిగా ప్రిపేర్ చేసుకుంటాం ఇక్కడ చికెన్ తెచ్చుకొని. సో స్టార్ట్ అయితే ఫ్రెండ్స్, బహుశా కుండెడ్ చాయ్ తాగడం అంటే బోకెట్ చాయ్ తాగడం అంటే ఇదే కావచ్చు. ఇంత పెద్ద గ్లాస్ పోసి ఇచ్చారు. ఇది మన చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మన పాలు లేకపోతే పెడతాం చూస్తాం, అట్లే సేమ్ అట్లే పెట్టి ఇచ్చింది మాకు కూడా. లాస్ట్ మిగిలింది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఉన్నది పంజాబ్లో ఉన్నాం. ఢిల్లీ టు పంజాబ్, ఢిల్లీ నుంచి మనాలికి వచ్చే రూట్లో పంజాబ్లో మధ్యలో ఆగిపోయినాం. రెస్ట్ తీసుకోవాలి. టైం వచ్చేసి 9 అవుతుంది, ఇప్పుడు 9:30 అవుతుంది. బ్రేక్ తీసుకున్నాం, టీ తాగుతున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి. అరౌండ్ ఢిల్లీ నుంచి ఇప్పటికి 350 కిలోమీటర్స్ వచ్చినాం. ఇక్కడ నుంచి ఇంకా 250 ఉంది. సో మనం అయితే బిలాస్పూర్కి ఇంకా 52 కిలోమీటర్స్ దూరం అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి ఇవైతే మోస్ట్ డేంజరస్ ప్లేసెస్, అంటే ఎంత నుంచి వచ్చినాం. ఇవి ఇంకా డేంజరస్ ఉన్నాయి. అన్ని ల్యాండ్ స్లైడ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ పక్క నుంచి అన్ని గుట్టలు కూలుతున్నాయి సైడ్కి. ఇక మనం నైట్ కొడదామా బండి తాగుదామా అనేది అందరు డిసిషన్ తీసుకున్నాం. రిస్క్ అయితే ఎక్కువ ఉందని చెప్పేసి ఆగమని అనుకున్నాం. చూద్దాం ఇంకొంచెం ఎంత దూరం ఉందో చూద్దాం. దాని తర్వాత పోడా వద్దా అనేది ఏమైనా ఫిక్స్ అవుదాం. సో నెక్స్ట్ వచ్చే టనల్ అయితే చూద్దాం, బాగుంటుంది అదైతే. ఈ టనల్స్ అనేటివి కొత్త ఎక్స్పీరియన్స్ మా అయితే అందరికీ. అయితే ఇంతవరకు అయితే నేను చూడలేదు. ఇట్లా ఒక గుట్టను తవ్వి దాని దగ్గర ఒక దారి వేయడం అనేది నాట్ ఏ జోక్. అది ఇదైతే ఒక చిన్న టనల్స్, ఇట్లాంటివి అన్ని ముందు ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటికంటే పెద్ద టనల్ మన వరల్డ్లో పెద్ద టనల్ అనేది అటల్ టనల్. దాన్ని కూడా చూపిస్తాం మనము. సో కొత్త ఎక్స్పీరియన్స్ మాకైతే బాగా అనిపించింది. ఎంజాయ్ చేస్తాం మేమైతే టనల్లో. घाट रोड
అమ్మ ప్యాక్ అవుతున్నాయి ఇవి చూస్తే మాత్రం ఘాట్ రోడ్లు ఒక్కొక్కటి విక్కియాడ్ అయితే పోసుకుంటుండు వెహికల్ చలి మాత్రం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది మనకి చల్లని ఇక్కడనే స్టార్ట్ అయింది ఇంకా ఆడ కోత మాత్రం మనకి అన్ని అనుకుతాయి కావచ్చు పొద్దున అయితే పిచ్చిలు వేస్తుండే ఈ వ్లాగ్ అయితే మనం ఆ కింద నుంచి వచ్చినాం ఏ మాత్రం తేడా వచ్చినా కానీ బండి పోయి కింద పడుతుంది ఇంకా మార్నింగ్ వచ్చే ఉంటే బాగుండేది బ్రో అసలు మిస్ అయిపోయినా మనం లేట్ అయిపోయింది అక్కడ సో ఎంత వీలైతే అంత మనం అయితే కవర్ చేసుకున్నాం వ్లాగ్ అయితే మస్తు ఉంది హైలైట్ ఉంది ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ పోతున్నాయి ఇక మన కార్ అయితే ఇక్కడ పార్క్ చేసుకున్నాం మనం బ్యాగ్ అయితేనే బాయ్ నాకు ఉంది హైలైట్ ఉంది ఘాట్ రోడ్లు మనం ఈ దగ్గర వచ్చినాం కిందికి వెళ్ళి వస్తాం మనం ఇప్పుడు అక్కడ నుంచి కిరాక్ ఉంది బైక్ అని అయితే సో వ్యూ అయితే హైలైట్ ఉంది బాయ్ సో గాయస్ మనకైతే ఇక్కడ ఘాట్ రోడ్ల పైన అయితే ఆగేసినాం మనకి నిద్ర ఆగుతలేదు అని చెప్పేసి డ్రైవర్ సాబ్ అయితే మన అరవింద్ బాయ్ అయితే దిగేసిండు సో ఈరోజు ఇక్కడ క్యాంపింగ్ చేద్దామని చెప్పేసి టోల్ గేట్ పక్కకి మేమైతే కార్ పెట్టేసుకున్నాం ఇక్కడ స్టే చేస్తాం ఈరోజు మన క్యాంపింగ్ స్టే అయితే ఇక్కడనే అక్కడ మన కార్ కనిపిస్తుంది అక్కడ మనం కార్ వేసుకొని క్యాంపింగ్ చేయాలి నెక్స్ట్ లెవెల్ ఉంది మా అమ్మ ఇక్కడ అయితే పైనుంచి కింది నుంచి హిల్స్ మస్తు లోతుంది కిందికి చూసుకుంటే కిందికి మొత్తం వాటర్ పోతున్నాయి ఇక్కడనే చలి అవుతలేదు అసలు గజగజ అంటున్నాం ఇంకా మీదికైనాక ఎట్లుంటామో అర్థం అయితే లేదు మాకు స్నానం లేదు మనం లేదు 2 రోజులు అవుతుంది అంత రేపు పొద్దున్న లేచి అయితే ఇక్కడ స్నానం చేసి రెడీ అయి తిని వెళ్ళిపోదాం పైకి అయితే ఫీల్ అయితే హై ఉంది మామ ఇక్కడ చూసాం మీకు బస్సులు కూడా చూపిస్తాను నేను సో ఇవన్నీ పైనుంచి కిందికి వచ్చే బస్సులు ఇవన్నీ సో గాయస్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం మనం అయితే సోలో క్యాంప్ అనేది ఇట్లా టెంట్ వేసుకోని చెప్పేసి అందరి లెక్క ఎప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉండే మనకి ఒక ప్లేస్కి పోయి టెంట్ వేసి ఇట్లా సోలో క్యాంపింగ్ చేసుకుని ఉందామని అది ఇప్పుడు నెరవేరబోతుంది మనం టెంట్ కూడా వేసుకున్నాం మనము క్యాంపింగ్ది సో లెట్స్ మనం అయితే అక్కడ చేసుకొని ఈరోజు అక్కడే పడుకోవాలి దాకా మా కుక్కలు ఎంబడేమో కార్ ఎంబడ ఇప్పుడు వచ్చేసి అవి మా దగ్గరకు వచ్చేసినాయి మాతో కలిసిపోయినాయి అరే బిట్కాయిన్ ఏంద్రా బిస్కెట్లు తీసుకొస్తావారా వాడు బిస్కెట్లు తీసుకొచ్చిండు అవి మనకి ఈరోజు ఏంటంటే సెక్యూరిటీ సెట్ చేసినాం ఓకే మనం ఎవ్వడు ఆపలేరు ఇక చింపిగాలు మాత్రం ఉన్నారు ఎవ్వడు ఆపలేడు అరే కొరుకుతారా నాయన చింటూ బా అరే నువ్వు సెక్యూరిటీ కోసం బిస్కెట్ కొన్నావారా నీ అబ్బాయి కుక్కలకు కొనలేవా సో మనకైతే కుక్కలు అయితే కలిసిపోయినాయి మనతో పాటు మనకైతే సెక్యూరిటీ జెడ్+ సెక్యూరిటీ అది చలో ఈ పెప్సీ తాగేసి మనం టెంట్ అయితే తీసుకుందాం రైట్ సో ఇదైతే మన టెంట్ ఇది ఎట్లు కిరాకు ఉంది కదా నాకైతే ఒక్కరికి సరిపోతారు ఆ తరం నువ్వు కట్టవరా ఇలా దీనిలో ఒక లైట్ పెట్టరా సో ఫైనల్లీ మన క్యాంపింగ్ టెంట్ అయితే అయిపోయింది అది నాకైతే ఒక్కరికి సరిపోతుంది ఎవరికి సరిపోతలేదు ఇంకొకటి పడితే బక్కడు పడతారు అలా కిరాకు ఉంది పక్కకి టోల్ గేటు ఆ పక్కకి ఏమో వాటర్ పోతున్నాయి మన కిందికి వెళ్ళి మస్తు కిందికి ఉంది రేపు పొద్దున నేను చూపిస్తాను మీకు అంతా క్యాంపింగ్ అయితే మస్తు నచ్చింది మాకైతే ఇట్లాంటివి మీరు చేయాలంటే మీరు కంపల్సరీ లడాక్ రావాలి మనాలి రావాలి బయట మాత్రం ఫుల్ చల్లగా ఉంది ఇక్కడ ఇదైతే మస్తు ఆపుతుంది ఇది మన బ్రాండ్ తీసుకొచ్చిండు కొంచెం కూడా గాలి వస్తుంది వీళ్ళకి చూసుకొని
సో ఫస్ట్ టైం కదా, కొంచెం ఆగుతలేదు, సూపర్ ఉంది, వేరే లెవెల్ ఉంది మామ, థ్రిల్లింగ్ ఉంది ఇక్కడ. ఈరోజు అంతా ఇక్కడే వాడుకోవాలి. మన కార్ ఉంది కానీ ఇక్కడే వాడుకుంటాం మనం, కొంచెం ఎక్స్పీరియన్స్.